ఎఫ్ఎల్ఎన్లో ప్రథమంగా మనకు భాష నైపుణ్యాలలో ఏ విధంగా అయితే ప్రధాన అంశంగా మాతృభాష ఉన్నదో ఈ యొక్క తెలుగు క్లాస్ రూమ్ అంటే మన పిల్లవాడు మన మన క్లాస్లో ఉన్నటువంటి చిన్నారి మన తెలుగు అంశాలలో ఏ విధంగా వెనుకబడి ఉంటున్నాడు. రోజువారీ మన క్లాస్ రూమ్ యాక్టివిటీస్లలో మనము తనతో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు పూర్తి స్థాయిలో మనము ఆ రోజు బోధించుకున్నటువంటి లక్ష్యాలు సాధించబడుతున్నాయా లేదా అనేటువంటి అంశాలు ఒకసారి ఈ యొక్క అంశాల మన ఎవిడియేషన్ ఈ సెషన్లో ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క తెలుగు మీద ఉన్నటువంటి ఈనాటి సెషన్ ఈ యొక్క 5 అంశాల మీద ఉంటుంది. రెమిడియేషన్ మాడ్యూల్, అసలు రెమిడియేషన్ మాడ్యూల్ అనేది ఏ తరగతులకు ఉన్నది అనేటువంటి అంశము, అదేవిధంగా వాక్యాలు చదవడము, అదేవిధంగా ఓఆర్ఎఫ్ ధారాళంగా చదవడము, ప్రతిస్పందించడము, లాస్ట్లో లేఖనము లేదంటే స్వీయ రచన. ఇది ఈ 5 అంశాలు మనకు పూర్తి స్థాయిలో ఏ విధంగా క్లాస్ రూమ్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, దానికి మనకు రెమిడియేషన్ మాడ్యూల్ కావచ్చు, లేదంటే మన యొక్క ఎఫ్ఎల్ఎన్లో ఈ రెమిడియేషన్ అవర్ 3 గంటల నుంచి 4 గంటల వరకు ఏదైతే మనము ఇంతకుముందు మన రాజకుమార్ రాజు గారు చెప్పినట్టు రెమిడియేషన్ అవర్లో ఏ విధంగా 3 గంటల నుంచి 4 గంటల సమయంలో వీటిని డెవలప్ చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటిది మన యొక్క తెలుగు సెషన్లో చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే రెమిడియేషన్ అంటే ఏంటి, రెమిడియేషన్ ఎందుకు అవసరం, రెమిడియేషన్ గల కారణాలు ఏవి, అదేవిధంగా రెమిడియేషన్ కొరకు ఎంత సమయం కేటాయించుకున్నామో, రెమిడియేషన్ ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, అసలు రెమిడియేషన్ ఏంటి. మనకు ఎఫ్ఎల్ఎన్లో మనకు 2022 ఆగస్ట్ 15 రోజు మొదలుపెట్టుకున్నటువంటి తొలి మెట్టు ఫస్ట్ స్టెప్ అనేటువంటి పేరుతో మనము ఇంట్రొడ్యూస్ చేసుకున్నటువంటి ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాము 5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తెలుగు మాతృభాష అయినటువంటి మన తెలుగు మన క్లాస్ రూమ్లో పిల్లవాళ్ళు అంత పూర్తి స్థాయిలో మాతృభాషను రాయడము, చదవడము, అదేవిధంగా ఈ అర్థం చేసుకొని వాక్యాలను చదివేటువంటి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అనేటువంటిది ఒకసారి చూడడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఎఫ్ఎల్ఎన్లో ముఖ్యంగా రెమిడియేషన్ ఎందుకు అవసరం, రెమిడియేషన్ అంటే ఏంటి, ఎక్కడైతే మనకు క్లాస్ రూమ్ యాక్టివిటీస్లో కావచ్చు, లేదంటే మినిమం కనీస స్థాయి దిగువ స్థాయి సామర్థ్యాలు ఏవైతే ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ను మన మద్దతు ద్వారా టీచర్ అయినటువంటి మనము మన పిల్లవాడికి మనం మెంటర్గా ఉంటాం, గైడ్గా ఉంటాం, మన ద్వారా ఆ గ్యాప్స్ని మనము ఫుల్ఫిల్ చేయడం కోసం వాటికి మనం ఇచ్చేటువంటి మద్దతు ఆ కార్యక్రమాన్ని మనము రెమిడియేషన్ అనడం జరుగుతుంది. ఆ యొక్క రెమిడియేషన్ ప్రక్రియ ఎందుకు అవసరము, మరి రెమిడియేషన్కు గల కారణాలు ఏంటి, ఒక్కసారి మన పిల్లవాళ్ళ గురించి చూస్తే కనుక రెమిడియేషన్ ఎందుకు అవసరం అంటే పిల్లవాడు రెమిడియేషన్ అంటే రెమిడియేషన్ ప్రోగ్రామ్ దాకా మన పిల్లవాడు ఆ గ్యాప్ ఎందుకు ఉంటుంది అంటే కనీస సామర్థ్యాలు ఆనాటి విద్యా లక్ష్యాలకు ఎందుకు దూరంగా ఉంటాడు. ఒక్కసారి మీ స్కూల్ పరిస్థితులు ఒక్కసారి చెప్పండి. రెమిడియేషన్ అంటే పిల్లవాడు తెలుగులో ఎందుకు వీక్ అయి ఉంటున్నాడు, రెమిడియేషన్ ఎందుకు కావాలంటే తెలుగులో రెమిడియేషన్ కావాలంటే వాడు వీక్ ఉన్నాడు, మరి వీక్గా ఎందుకుంటున్నాడు తెలుగులో అనేది ఒక 3 టీంలుగా మనము భావించి ఒక్కొక్క టీం ఒక్కొక్క కారణాలని ఒకసారి మీరు చెప్తే కనుక మన ఆర్చి మిత్రులు నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి మన మహిళల టీం నుంచి చెప్పండి. డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ వల్ల పిల్లవాడు అంటే కొందరు వేగంగా నేర్చుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది, కొందరేమో స్లో లెర్నర్స్ ఉంటారు. అందరూ కూడా ఒకే సామర్థ్యంతో ఒకే వేగంతో నేర్చుకునేటువంటి అలాంటి సామర్థ్యం అయితే ఉండదు. అది డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ అనేది చాలా మంచి అది కారణము. మేడం ఇర్రెగ్యులర్, నైస్ మ్యామ్, ఇర్రెగ్యులర్ ఇది ప్రధానంగా మన స్కూల్స్లలో అందరం కూడా పాఠశాలకు సరిగా రాకపోవడం అనేది ఒక పెద్ద అవరోధం. అంటే పిల్లవాడు మన దానికి వస్తే మనం ఏమైనా చెప్పగలుగుతాం. మనకున్నటువంటి 222-225 రోజులలో
వాడు కనీసం సగం రోజు కూడా కాని పరిస్థితి. కొన్ని సందర్భాలలో మా స్కూళ్ళల్లో కనీసం ఫోటో దిగైన ఫోటో అనేటువంటి రిక్వెస్ట్ పేరెంట్స్ కి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మరి మన ఎఫ్ఆర్ఎస్ లో 2 మార్కులు ఉంటుంది, అది మళ్ళీ అటెండెన్స్ శాతంలో మనకు ఇబ్బందికరంగా ఉంటుందని ఫోన్ చేసి మరి తెప్పించుకునేటువంటి గైరాజర్ అనేది, అంటే ఆ రోజు కనుక స్కూల్కి రాకపోతే ఆనాటి విద్యా లక్ష్యాలు అనేది సాధించడం అనేది కాదు. తర్వాత ఫర్దర్ ఆ రోజు 4-5 రోజులు కనుక రెగ్యులర్గా రాకపోతే తర్వాత మొత్తం కూడా అదే గ్యాప్ అనేది కొనసాగుతుంటుంది. ఇంకా నెక్స్ట్ మర్చిపోవడం, మతి మరుపు. అంటే మతి మరుపు అనే దానికి కారణం ఏమైనా సార్? మతి మరుపు డైలీగా ఉంటేనే మళ్ళీ పదజాలాభివృద్ధి అనేది లేదు. వాడు ఆకలి చేసుకోవడం ఇప్పుడు చాలా కష్టమైపోతుంది. ఇది మన ఇంకా తల్లి లేనటువంటి పరిస్థితి, తండ్రి లేనటువంటి పరిస్థితి, కుటుంబ సమస్య. 220 రోజులు 20 రోజులే బయటకు వస్తుంది అమ్మాయి మొత్తం మీద 2వ తరగతి అమ్మాయి 20 రోజులు కుటుంబ సమస్య. ప్రవర్తిస్తున్న తీరు, ముఖ్యంగా పాఠ్యాంశ బోధన అనేది ఆకర్షణీయంగా ఉండకపోవడం అనేది కూడా ఒక కారణం. అభ్యసన స్థాయిలో తేడా, అంటే ఆ స్థాయికి కావాల్సిన సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవడం. కొంతమంది విద్యార్థులకు 2వ తరగతిలో కానీ ఉదాహరణ తీసుకుంటే వర్ణమాల మీద గుర్తింపు లేకపోతే లేని పిల్లలు కొంతమంది, వర్ణమాల మాత్రమే వచ్చి గుణితాలు రాని పిల్లలు కొంతమంది, పదాలు చదవరాని పిల్లలు కొంతమంది, వచ్చినప్పటికీ సరళంగా అంటే కలిపి చదవరాకపోవడం, ఇలాంటి సామర్థ్యాలు అభ్యసన స్థాయిలో తేడా వల్ల కూడా ఇలాంటి గ్యాప్ రావడం జరుగుతుంది. ఓకే సార్, చాలా వినకపోవడం సార్, పిల్లవాడిని చెప్పేది వినకపోవడం, సరిగా వినకపోవడం, చాలా మంచిగా ఉన్నట్టు చెప్పారు. కొత్త విషయాలు కొన్ని మాడీల్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా కవర్ కావడం జరిగింది. ఓకే, తెలుగు భాష కొంచెం కఠినతరంగా ఉండి రాయడానికి చదవడానికి ఇబ్బందికరంగా ఉండదా? ఇది చెప్పలేవు. ఏబిసిడి అనేవి 26 లెటర్స్ నేర్చుకోవడం చాలా వెరీ ఈజీ. ఇది 56 లెటర్స్ ఉంది. అలా సరళములు, తర్వాత మహాప్రాణాలు, అల్పప్రాణాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేష అక్షరాలు, గుణితాలు, ఒత్తులు, తలకాటు, దీర్ఘాలు, ఇవన్నీ నేర్చుకోవడం పిల్లవానికి వెరీ టాస్క్. అది చాలా బిగ్ టాస్క్, అది చాలా పెద్ద టాస్క్. తెలుగు భాషను అక్షర అంటే తప్పులు లేకుండా రాయడము, తప్పులు దొరలకుండా చదవడము, నేర్చుకోవడం అనేది 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల సాధ్యమయ్యే పనే కాదు. పిల్లలకు వాళ్ళ లర్నింగ్ స్థాయిలకు మనము ఆలోచించగలిగితే కనీసం అట్లీస్ట్ 3 years అన్నా ఖచ్చితంగా పట్టుద్ది. ఇప్పటి వరకు మనము చదువుకున్న స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలు, ఇంటర్ డిగ్రీ పిల్లలు కూడా తెలుగు స్క్రిప్ట్ చూసి చదవడానికి పరిస్థితులు ఉన్నారు కొంతమంది. ఆ స్క్రిప్ట్ రాయలేని ఒక లీవ్ లెటర్ తెలుగులో రాయాలంటే రాయలేని పరిస్థితి. దానికి గల కారణం ఏంటంటే భాష చాలా కఠినంగా ఉండడం రాయడానికి. 25 పదాలు ఫోన్లో అడిగింది సార్, పదాలు మీవి కరెక్టేనా అంటే వాళ్ళ కొన్ని జట్టాలు, ఒత్తులు ఉంటాయి కదా, అవి మనకు కరెక్ట్ పెట్టలేకపోయినా పదాలే 2వ తరగతి పదాలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి భాషాపరమైనటువంటి లోపాలు కూడా, అంటే ఆ భాషలోనే మతుంది, ఈ భాషలో అవుతుంది, దేనికి ఏ ఒత్తు పెట్టాలి అనేటువంటి సున్నితమైనటువంటి అంశాలు కూడా మనకు మాడ్యూల్లో ఇచ్చినటువంటి అంశము. ఇప్పుడు మీరు మిగతా అన్ని కూడా మీరు చెప్పిన వాటిలో అన్ని కవర్ అయ్యాయి. ఒకటి భాషాపరమైనటువంటి, ఒక భాష నుంచి ఇంకో భాషకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పిల్లవాడు, అంటే మన దగ్గరికి కనుక నిన్న మన మహేష్ సార్ వాళ్ళు అన్నారు, సార్ రాజస్థాన్ వాళ్ళు వచ్చి మా ఊరికి వాళ్ళు వచ్చాక మన వేరే లాంగ్వేజ్ మాతృభాషగా ఉన్నవాడు మన దగ్గరికి వస్తే ఇక తెలుగు చెప్పడము పెద్ద టాస్క్. చెప్పడము ఏమో కానీ ఇక తెలుగు అనేది వానికి భాష చెప్పాలి, శబ్దం చెప్పాలి, దానికి ఏ విధంగా ఉండాలనేది మొత్తం కూడా చెప్పాలి. మన ద్రవిడ భాష అయిన కన్నడ, మలయాళ, తమిళ భాషలో ఈ 4 తెలుగు కొంచెం సరళంగా ఉంటుంది. అందమైన ఎందుకు అవసరము
రెమిడియేషన్ ఎందుకు అవసరం అనే దానికి మనము ఎన్ని కారణాలు చూసుకున్నాము. మన పిల్లవాడు ఎన్ని రకాలుగా మనకు గ్యాప్స్ ఉంటాయి, వాళ్ళ ఎన్ని పరిస్థితులలో మన మద్దతు అవసరము అనేటువంటి దానికి మనం చూసుకోవడం జరిగింది. అంటే దాన్ని అన్నిటికీ కూడా గైర్హాజరు కావచ్చు, మతిమరుపు కావచ్చు, ఇవన్నీ ద్వారా వచ్చినటువంటి గ్యాప్ ఎక్కడైతే మనకు లాంగ్వేజ్ లో వచ్చేటువంటి ఆ చిన్న లోపాలను మన యొక్క రెమిడియేషన్ ప్రక్రియ ద్వారా 60 రోజులకు గాను మనం తీసుకున్నటువంటి ఆ యొక్క మాడ్యూల్ మనకు నేను డిస్ప్లే చేస్తాను. ప్రతి రోజువారీ అంటే ప్రతి వారము 2 రోజులు కేటాయించబడుతుంది. అది మనకు నెక్స్ట్ సెషన్లో అంటే నెక్స్ట్ టాపిక్ లో మనకు అది కవర్ అవుతుంది. తర్వాత రెమిడియేషన్ కొరకు ఎంత సమయం కేటాయించుకున్నాము, రెమిడియేషన్ కోసము ముఖ్యంగా కాదు రెమిడియేషన్ కోసం మనము రోజు మొత్తం చేస్తాం, అది మన వ్యక్తిగతము. ఎవరైనా వచ్చినప్పుడు మనకు మెంటర్స్ మన కోసం 2, తర్వాత మ్యాథ్స్ కి 2 రోజులు, ఇంగ్లీష్ కోసం 2 రోజులు, ఈ 3 అంశాల కోసము వారంలో 2 రోజులు మనం కేటాయించుకోవడం జరిగింది. రెమిడియేషన్ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు అన్న? ఇక్కడ ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, మన మీద సుపీరియర్ అఫీషియల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో పకడ్బందీగా మన మీద రుద్దడం అనేది కాదండి. మీరు రెగ్యులర్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో ఎలాంటి సన్నివేశాలలో లెసన్ టీచ్ చేస్తున్నారో అదే విధానాన్ని పాటించండి. వాళ్ళు వస్తున్నారని చెప్పి మనం అప్పుడప్పుడు హడావిడి కావడం, ఏదో మూలకున్న చాటలు తొలినాళ్ళలో మొత్తం కూడా లెసన్ ప్లాన్ రాయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత లేదు ఆ తర్వాత కొంత మీకు ఎఫ్ఎల్ఎం కోసం డైలీ రోజువారీ మీకు ఎక్సర్సైజెస్ అంటే అభ్యాసనం కోసము మనకు వర్క్ బుక్స్ వచ్చినాయి. తర్వాత మనకు టీచర్ మాడ్యూల్స్ వచ్చినాయి, ఏది మనకు లెసన్ ప్లాన్ రాయకుండా దాన్ని ఫాలో అయ్యే విధంగా. అయితే పూర్తిగా మనకు కన్సల్టేట్ చేసి చూస్తే ఇప్పుడు మనకు లెసన్ ప్లాన్ రాయాలా వద్దా అనే అంశము ఒకసారి మన ప్రైమరీ టీచర్ లెసన్ ప్లాన్ రాయాలండి. ఇప్పుడు ఒక మెంటర్ అంటే సూపర్విజన్ కోసం ఒకరు వచ్చారు, మీ లెసన్ ప్లాన్ ఏది తీసుకురామ్మా అని అన్నారు. మీరు ఇచ్చే సమాధానం ఏంటి? లెసన్ ప్లాన్ రాయడం అనేది మన ప్రైమరీ టీచర్లో అంటే మన ప్రైమరీ టీచర్ యాక్టివిటీలో భాగంగా ఉందా లేదా? కాదు, మన స్కూల్లో 5 టీచర్లు ఉన్నారు, టైం ఉంది అనుకుందాం, సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా అన్న మహేష్ సార్, మన దినచర్యలో భాగంగా మనము డైరీ అంటే లెసన్ ప్లాన్ రాయడము మన యాక్టివిటీలో భాగంగా ఉందా? అఫీషియల్ అయితే ఇది వాస్తవం సార్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారము మనం ఓన్లీ అలైన్మెంట్ ఏదైతే ఉందో హ్యాండ్ బుక్, వర్క్ బుక్, టెక్స్ట్ బుక్, హ్యాండ్ బుక్, ఈ అలైన్మెంట్ మాత్రమే చూడడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ యొక్క లెసన్ ప్లాన్ అడిగితే మాకు లేదు సార్ ఇది కరాఖండిగా చెప్పమని మనకున్నటువంటి ట్రైనింగ్ ద్వారా వచ్చినటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్ మనకు పెద్ద తలనొప్పి పోయింది. అంటే ఎవరైనా కోసం తెలుగు లాంగ్వేజ్ తెలుగు భాష కోసం మనం 2 రోజులు రెమిడియేషన్ అవర్ని మనం కేటాయించుకున్నాము, 3 గంటల నుంచి 4 గంటల వరకు. తర్వాత మ్యాథ్స్ కోసం అందరూ కూడా దాదాపు మేము కూడా దాదాపు చాలాసార్లు కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఈ 3 కూడా ఈ ఆర్డర్ అనే అనుకున్నాం. మాకు చెప్పేటప్పుడు 2-3 సార్లు వాళ్ళు గడబడ్డారు. సోమ మంగళ తెలుగు, బుధ గురు మ్యాథ్స్, ఫ్రైడే అండ్ సాటర్డే మనకు ఇంగ్లీష్. ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం అంటే పెద్ద విషయం కాదు. లాంగ్వేజ్ మధ్యలో మ్యాథ్స్ ఎల్ఎల్ఎం అనుకోని గుర్తుపెట్టుకుంటే ఈజీ. మనకు ఈరోజు ఏంటిది అని బుధవారం రోజు ఎవరైనా వచ్చినప్పుడు ఈరోజు రెమిడియేషన్ అవర్ ఏం కేటాయిస్తున్నారు అని బుధవారం రోజు వచ్చినప్పుడు సార్ ఇంగ్లీష్ సార్ అని అన్నాం అనుకోండి, మనం అలవాటు పొరపాటు కింద మనము అలాంటి గ్యాప్ రావద్దు. కాబట్టి మనకు ఏ వారము ఏంటి అనేది మనకి ఇది మనకు మాడ్యూల్ ద్వారా అంటే మనకి ఎస్సీఆర్ ద్వారా ప్రతిపాదించినటువంటి రోజులు. అయితే రెమిడియేషన్ ద్వారా ఏం సాధించవచ్చు? ఈ యొక్క రెమిడియేషన్ ద్వారా ఇంతకుముందు మనము కొన్ని కారణాలు చెప్పుకున్నాము. రెమిడియేషన్ ద్వారా అంటే ఎఫ్ఎల్ఏ రెమిడియేషన్ ద్వారా ఉపాధ్యాయులు అభ్యసన లోపాలను గుర్తించవచ్చు. అంటే ఎక్కడైతే
అభ్యసన లోపాలు ఉంటాయో వాటిని గుర్తించవచ్చు. లక్ష్యాధారిత బోధనను అందించవచ్చు. అంటే లక్ష్యాధారిత అంటే ఆ రోజు పర్టికులర్గా ప్రతి రోజుకు ఒక లక్ష్యం ఉంటుంది, విద్యా లక్ష్యాలు. ఆ లక్ష్యాధారిత బోధనను అందించవచ్చు. అభ్యసనానికి అవకాశాలను కల్పించవచ్చు. ప్రగతిని పర్యవేక్షించవచ్చు. ప్రతి విద్యార్థి నేర్చుకోవడానికి అవసరమైన మద్దతు నిర్ధారించవచ్చు. ఇది ముఖ్యమైన అంశం సార్. అవసరమైన మద్దతు అనేది రెమ్యునేషన్ ద్వారా అందుతుంది. టీచర్ ద్వారా మనం ఏం చేయాలి, పిల్లవాడు ఈ గ్యాప్స్ అన్ని పూరించాలంటే, ఆ గ్యాప్స్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆ మద్దతు అనేది మనకు వస్తుంది. పిల్లలలో అభ్యసన లోపాలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఆ కారణాలన్నీ కూడా ఇంతకుముందు మనం అక్కడ రాసుకోవడం జరిగింది. ఈ కారణాలు ఒకసారి ఇంతకుముందు మనం అనుకున్న కారణాలు: భాషాపరమైన ఇబ్బందులు, అభ్యసనంలో అంతరాలు, ఇంట్లో పరిమితమైన మద్దతు, నేర్చుకునే వేగంలో తేడా, గతంలో బోధించిన భావనలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి. ఇవి ఇంతకుముందు మనము అందరూ కూడా మీ ద్వారా షేర్ చేసుకున్నటువంటి ఇబ్బందులు. రెమిడియేషన్లో వారపు కాల పట్టిక అంటే మనకు ఈ మాతృభాష తెలుగు ఉంటే తెలుగు, మనకు ఉర్దూ అనేది ఎవరికి లేదు కాబట్టి తెలుగు సోమ మంగళవారాలు, ఇది కిందిది కరెక్ట్ అండి. ఇది ఈ కన్ఫ్యూజన్ అనేది చాలా వరకు ల్యాబ్స్ అనేది జరుగుతుంది. ఇది మనకు మాడ్యూల్లో ఉండేటువంటి స్క్రీన్ షాట్. ఇది మాడ్యూల్ తయారు చేయడంలో కూడా కొంత వాళ్ళు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది. దీన్ని మనము గుర్తుంచుకోవాలి. లాంగ్వేజ్ మధ్యలో మ్యాథ్స్. అదే గురువారాలు మ్యాథ్స్ ఇట్లా చూసుకుంటే. నెక్స్ట్ రెమిడియేషన్ ప్రక్రియలో లోవర్ ఆర్డర్ కాంపిటెన్సీస్ అంటే ఏంటంటే తెలుగులో కనీస సామర్థ్యాలు, దాని దిగువ సామర్థ్యాలు. ఒకటో తరగతి అంటే క్లాస్ వైజ్ వేరే ఉంటాయి. ఇప్పుడు 5వ తరగతి వారికి దిగువ స్థాయి సామర్థ్యాలు వేరు, 1వ తరగతి వారికి వేరు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2వ తరగతి ఏప్రిల్ అనే దాంట్లో మనము 2 నుంచి మనము క్రైటీరియా తీసుకుంటున్నాం కాబట్టి 2వ తరగతి పిల్లవాడు ఈ జూలైలో మనము కొంత అతన్ని చూసినప్పుడు మినిమం స్టాండర్డ్స్ లేవు అని ఏ విధంగా మనం గుర్తుపట్టచ్చు. 2వ తరగతిలో కనీస స్థాయి సామర్థ్యాలు ఏమేమి మనం పరిగణించవచ్చు. 2వ తరగతికి వచ్చేసరికి వర్ణమాల చదవగలగాలి, ఇంకా చదవగలగాలి. 2వ తరగతి వాడు ఇంకా పదాలు చదవగలగాలి, ద్విత్వాక్షర పదాల ఓకే ఓన్లీ గుణిత పదాల అదే ఈ నెల గురించే చెప్తే కనుక జూలై మాసం వరకు మనము ఇంకా ద్విత్వాక్షర పదాలను ఇంకా మనం ఇంట్రడ్యూస్ చేయలేదు అనుకుంటే కనుక సరళ పదాలు, గుణిత పదాల వరకు అంటే ఈ యొక్క దిగువ స్థాయి సామర్థ్యాల నుంచి ఎగువ స్థాయి సామర్థ్యాల వరకు మనకు సాధించే క్రమ పద్ధతిలో అంటే ఆ ప్రాసెస్ క్రమానుగతంగా జరిగే ప్రాసెస్ అనేది దానిలో ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే కనీసము అంటే ఈ యొక్క 60 రోజుల ప్రక్రియ దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయికి ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క లో లెవెల్ కాంపిటెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయా లేవా అంటే ఇంతమంది మనం చెప్పుకున్నట్టుకుంటా ఉంటుంది. ఈ అనుసంధానము ఏర్పరచుకునే ప్రక్రియ యాంత్రికంగా జరుగుతుందా లేదంటే లాజికల్గా జరుగుతుందా? ఇది చాలా అంటే ప్రతి ఒక్కరికి వేరు వేరు భావనలు ఉండదు సార్. మీకు ఉన్నటువంటి దాన్ని మీ డిబేట్లో సమర్థించుకునేందుకు మీరు చెప్పండి. లాజికల్ కాదు ఉన్నది దానిలో లాజిక్ ఏమున్నది ఆ శబ్దానికి అట్లా మైండ్ లో అయితే గవర్నమెంట్ ఆలోచనకి విధిగా చాలా సున్నితమైన అంశం ఉందండి. ఎట్లా అంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతాను. మనందరము టెక్స్ట్ బుక్ల గురించి మనం క్రిటిసైజ్ చేసుకుంటూ కవర్ నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి కాన్సెప్ట్ అందరూ కూడా విమర్శిస్తారు. దానిలోనే నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఉంది అంటే ఆ భావన ఉంది. దానికి సొల్యూషన్ అనేది దాదాపు కరెక్ట్ అయిన సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనేది నేను అనుకోవచ్చు. ఏంటి అసలు లాజిక్ తోటే అర్థం చేసుకుంటాడు. ఒక భాషకు ఉన్న అక్షరానికి అంటే సౌండ్ శబ్దానికి ఉన్న అక్షరానికి అనుసంధానం ఏ విధంగా జరుగుతుంది?
పదాన్ని బల్ల వేయడం వల్ల జరుగుతుంది. దాన్ని గుర్తిస్తాడండి మన వాడు ఎక్సైటింగ్ యాంత్రికంగా యాంత్రిక ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఉంది ఆ అనుకరణ, అనుసరణ, యాంత్రికంగా, ఈ exciting. శబ్దాలతో ఎందుకంటే ఇలా అయిపోయేస్తాడు. ఇప్పుడు యాంత్రికంగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ మార్చుగా కానీ నాకు తెలిసి మన టెక్స్ట్ బుక్ తార్కికంగా జరగాలి, ఆలోచన అనేది ట్రాన్స్ఫర్ భాష